నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడదని ప్రశ్న. అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్ లో వన మహోత్సవంలో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి 1 కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడి. P4 విధానం అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని ఆదేశం. చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ఆదేశించారు. అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్క్ లో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణతో కలిసి సీఎం మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య సీఎం కు వివరించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు నాయుడు సూచించారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, కాలుష్య నియంత్రణ మండలి శాఖల సమన్వయంతో ప్రతి 15 రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై తనకు నివేదించాలని స్పష్టం చేశారు. రీసైక్లింగ్ పై 3 ప్రాంతాలు ఎగ్జిబిషన్లు పెట్టడంతో పాటు మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో 37% గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వానికి చెట్లు పెంచడం తెలియదు కానీ నరకడం మాత్రం బాగా తెలుసని విమర్శించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళితే కింది రోడ్లపై చెట్లు నరికేవారని గుర్తు చేశారు. చెట్లు నరికితే కొన్ని దేశాల్లో జైల్లో పెడతారని అన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టే. కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతుందని, దీని పర్యవసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ రోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈ రోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీని వల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం ఉంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్లు 3 ఏళ్లు చెట్లు కూడా ఉండేటివి. పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు. చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈ రోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీల్లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది.
మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్ తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ రోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికి అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి 1 కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాధించి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్లు ప్రమాణం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాఠశాల విద్యార్థులు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చెట్లు లేని జీవితాన్ని ఊహించుకోలేమని, ఒకప్పుడు ఇంటి చిరునామాకు చెట్లే ఆనవాళ్లుగా ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, కానీ ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని చెప్పారు. అడవిలో కాచుచ్చుల నివారణకు కృషి చేస్తానని అన్నారు. 50% పచ్చదనమే లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే, కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కోమెర అంకారావు గారు చెప్పినట్టుగా, అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దాని కొద్ది, ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాం. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్, ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను. వారిచ్చే సూచనలు సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి P4 కి కేస్ స్టడీగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలని అన్నారు. ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరింత వేగవంతంగా మార్గదర్శి నమోదు ప్రక్రియ చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. రాజధాని భూసేకరణ P4 కు కేస్ స్టడీగా సీఎం అభివర్ణించారు. ఇప్పటి వరకు 70,000 కుటుంబాలకు P4 ద్వారా సహాయం చేశామని వెల్లడించారు. P4 విధానం అమలుపై ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, CS విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. జీరో పావర్టీ P4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చూడాలని సీఎం అధికారులను సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్ దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన PPP విధానానికి కొనసాగింపుగానే నేడు P4 విధానం తీసుకువచ్చామని చెప్పారు. అమరావతి P4 కి కేస్ స్టడీగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలని అన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి P4 పురోగతిని సమీక్షిస్తానని సీఎం తెలిపారు. మరోవైపు అధికారులు రూపొందించిన P4 లోగో డిజైన్లు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ విజయవాడలో పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ సభలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు జర్నలిజం విస్తరించిందని తెలిపారు. ఈ మార్పులో మంచి చెడు కూడా ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న దుష్ప్రవర్తనలపై కఠిన చర్యలు అవసరమని, చట్టవిరుద్ధమైన కార్యక్రమాలను నిలిపివేయాలని అన్నారు. మరోవైపు మంచి విషయాలను ప్రోత్సహించవలసిన అవసరాన్ని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు మెళుకువలు నేర్పడం, జర్నలిజం స్థాయి పెంచడం మీడియా అకాడమీ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా నియంత్రణ అంత సులభం కాదని, కానీ దూషణలు, వ్యక్తిత్వ హననానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చిందని, అయితే వాటిని ఒకే తరహాలో చూడలేమని అన్నారు. ప్రింట్ మీడియాకు ఉన్న నిబంధనలు ఎలక్ట్రానిక్ మీడియాలో లేవని చెప్పారు. ఈ విషయంలో కేంద్రాన్ని చాలాసార్లు కోరినట్లుగా తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని అన్నారు. ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలండి. ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీగా మారింది మీ అందరికీ తెలిసిందే. మీడియా చాలా విస్తృతి పెరిగింది, సంక్లిష్టత పెరిగింది. ఈ విస్తృతిని, ఈ సంక్లిష్టతని దృష్టిలో ఉంచుకొని మీడియా మంచి చెడ్డలు చూడడం, మీడియాని రెగ్యులేట్ చేయడం వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు. ఆ లక్ష్యాలు నిజానికి ప్రెస్ అకాడమీ బ్రీఫ్లో రెగ్యులేషన్ లేదు. కానీ ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నడుస్తున్న తీరు, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మీడియా అవుట్లెట్స్ నడుస్తున్న తీరు చూస్తే దాన్ని మార్చాల్సిన అవసరం, మంచి వైపు మళ్లించాల్సిన అవసరం బోలెడు ఉంది. అది నాతో పాటు మీ అందరూ కూడా దానికి నా భావనతో మీరు ఏకీభవిస్తారని, అంగీకరిస్తారని నా విశ్వాసం. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ వైపు కూడా మీడియా అకాడమీ దృష్టి సారిస్తుంది. ఇక మీడియా అకాడమీ ప్రాథమిక బాధ్యత అయిన జర్నలిజం వృత్తి నైపుణ్యాన్ని, జర్నలిజం వృత్తి విలువల్ని పెంచడం, ఎథికల్ జర్నలిజం మీద స్ట్రెస్ చేయడం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఈ దిశగా ప్రెస్ అకాడమీ, మీడియా అకాడమీ చక్రవర్తులు రాఘవాచారి గారు ఆయన చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప జర్నలిస్ట్, మనిషిగాను జర్నలిస్టుగాను కూడా ఆయన చాలా గొప్పవాడు. ఆయన పేరు పెట్టినందుకు ఈ అకాడమీకి మనం ఈ అకాడమీని చాలా బాగా నడపాలి. జర్నలిస్టుల యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంచడం కోసం గాను, జర్నలిస్టుల వృత్తి నిబద్ధతని పెంచడం కోసం గాను కృషి చేయాలి. ఆ కృషి మీడియా అకాడమీ ఇతోధికంగా చేస్తుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర అన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తాయని బొండ ఉమా తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ మాకినేని బసవపునయ్య స్టేడియంలో చిన్ని ఘన ప్రీమియర్ లీగ్ సీజన్ 1 మే 26 నుంచి జూన్ 4వ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్ చిన్ని ఘన హాకీ క్లబ్ వారు 32 టీమ్స్తో విజయవంతంగా నిర్వహించారు. టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్టేడియం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందించి గెలిచిన టీం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు క్రీడలకు అధిక ప్రాధాన్యతలు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ క్రీడా రంగంతో పాటు అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు పలు సదుపాయాలతో పాటు టోర్నీలు జరిగే విధంగా సహకారాలు అందజేస్తామని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోనే కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ క్రీడాకారులను తయారు చేయడానికి రాజధాని అమరావతిని స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. టీడీపీ నగర నాయకులు ఎలవతి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువుతో పాటు క్రీడలను కూడా నేర్చుకుని రాష్ట్రానికి దేశానికి మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ కేశవ్ చిన్ని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారని ఆయన సహకారంతో ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గంలో క్రీడాకారులకు మరింత సహకారం క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లబ్బా వైకుంఠం, కోల శ్రీనివాసరావు, కొడాలి వంశీ, చలగాలి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సింగనగర్లో మాకినేని బసవపునయ్య స్టేడియంలో మన యువకులందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటూ దాదాపు 30 టీముల వరకు దీంట్లో భాగస్వాములు రావడం, బ్రహ్మాండంగా టోర్నమెంట్ అంతా కూడా జరగటం, దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే బెస్ట్ బౌలర్ అవార్డు పెట్టుకోవడం, అన్ని రకాలుగా కూడా ఆడుకునే యువతని ప్రోత్సహించే విధంగా ఇలాంటి టోర్నమెంట్లు అన్ని రకాలుగా మేలు చేస్తాయి. ప్రభుత్వ పరంగా క్రీడల్ని అత్యధికంగా ప్రోత్సహించే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. ఈ గ్రౌండ్ ఇప్పించమని నేర్పించినప్పుడు వైకుంఠం కళాశాల తీసుకొచ్చారు. ఆ రోజు కూడా మేము చెప్పాము, రూపాయి కూడా కట్టకుండా మీరు గ్రౌండ్ తీసుకోండి, మీరు ఆడుకోండి, హ్యాపీగా మీకు ఏ సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈ రోజున చక్కగా గవర్నమెంట్ గురించిన సంతోషం. దీంట్లో భాగస్వాములు ఆయన ప్రతి క్రీడాకారుడికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి మాకినేని బసవపునయ్య స్టేడియంలో చిన్ని ఘన ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ముగింపు సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంతంలో 32 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం, వాటిలో నుంచి విజేతలుగా ఉద్భవించినటువంటి టీములకి బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయటం, పాల్గొన్న టీములన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరం చూసాం. ప్రత్యేకించి ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావుకి క్రీడల పట్ల ఉన్న ఆసక్తి కానివ్వండి, అలాగే ఈ స్టేడియంని అభివృద్ధి చేయడం కోసం ఆయన కృతనిశ్చయంతో ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్టేడియంలో ఇటువంటి క్రీడల్ని నిర్వహించుకోవడానికి అనువుగా ఈ స్టేడియంని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఓన్లీ క్రికెట్ పరంగా కనుక చూసినట్లయితే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉండడం మనందరికీ గర్వకారణం. ఇటువంటి క్రీడలను కానివ్వండి, క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి ప్రోత్సహించడం కోసం అవసరమైనటువంటి సహాయ సహకారాలు, నిధులు కానీ మంజూరు చేయించడంలో కానీ బోండా ఉమామహేశ్వరరావు సహాయ సహకారాలతో ఆయన దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ స్టేడియంని మరింత అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మరొక్కసారి గెలుపొందిన టీంకి శుభాకాంక్షలు. అలాగే ఓడిన వారు నిరుత్సాహపడకుండా రాబోయే రోజుల్లో మరింతగా శ్రమించి మళ్ళీ వారు కూడా విజేతలుగా నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కృషి చేయాలని కూడా వారందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎయిర్పోర్ట్ కు సమీపంలో 2.7 కిలోమీటర్ల గేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో పలుచోట్ల గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని కూటమి నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రణాళిక రూపొందించి పనులు మొదలుపెట్టామని అన్నారు. వన మహోత్సవం సందర్భంగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 2 వైపులా విజయవాడ వైపు, హనుమాన్ జంక్షన్ వైపు గ్రీనరీ పనులు మొదలుపెట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో గ్రీనరీని గాలికి వదిలేసిందని ఆరోపించారు.
ఎయిర్పోర్ట్ నుంచి రావర్పాడు వరకు 45,000 చదరపు మీటర్లు ఉన్న గ్రీనరీని ఇంకో 45,000 చదరపు మీటర్లు పెంచనున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్టులకు దీటుగా గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద గ్రీనరీని డెవలప్మెంట్ చేయనున్నామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో గన్నవరాన్ని సుందరవనంగా చేసే విధంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. గన్నవరం అభివృద్ధి అజెండాగా పనిచేస్తానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మల్లవల్లి ఏపీ ఐఎస్సి క్యారిడర్లో ఇప్పటికే 427 కంపెనీలు ప్రారంభోత్సవానికి పనులు మొదలుపెట్టారని అన్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో పరిశ్రమలు స్థాపించడానికి గవర్నమెంట్ వారు తక్కువ రేటుకి భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది అని అన్నారు. 6 మాసాల్లో కంపెనీలు పనులు ప్రారంభించకపోతే ఇచ్చిన భూములు వెనక్కి తీసుకునే పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. అలాగే గన్నవరం మండలం వీరపనేని గూడెలో కూడా 50 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గం ఎయిర్పోర్ట్ నుంచి రామారపాడు వరకు గ్రీనరీ పెట్టిన పరిస్థితి. గతంలో ఎయిర్పోర్ట్ రైట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ బిగినింగ్ నుంచి అటువైపు తప్ప కనీసం కోతవేడి దూరంలో ఉన్న గన్నవరం సైడ్లో గ్రీనరీని గాలికి వదిలేసిన పరిస్థితి. ఈ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నుంచి ఇటు 2.7 కిలోమీటర్ల గన్నవరం సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ బరువుతో పామ్ ట్రీస్ పెడదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పంచాయతీ నిధులతో డిపిఓ గారు మాట్లాడి రిజర్వేషన్ చేసి పంచాయతీ వాళ్ళు కూడా దీనికి ఫండ్స్ కేటాయించినందుకు పంచాయతీని అభినందిస్తూ, అలాగే బాపులపాడులో కూడా పామ్ ట్రీస్ పెట్టాం. రామవరపాడులో కూడా ఆర్డీపీఓతో మాట్లాడి రామవరపాడు పంచాయతీ కూడా తీర్మానం చేసి ఇచ్చింది. అక్కడ రాబోయే 2-3 రోజుల్లో పెద్ద పామ్ ట్రీస్ పెడతాం. ఇప్పుడు అవైలబుల్ లేక చెన్నై పెట్టారు తప్ప ఈ 2.7 కిలోమీటర్లు ఇక్కడ పామ్ ట్రీస్ కానీ హనుమాన్ జంక్షన్లో కానీ రామవరపాడు దగ్గర కానీ గన్నవరం కాన్స్టిట్యున్సీ స్పెషల్గా కనపడాలనే ఉద్దేశంతో ఎక్కడైతే గ్రీనరీ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ గ్రీనరీ ఎండ్ అవుతుందో ఈ మధ్యలో గన్నవరం కాన్స్టిట్యున్సీ ఉండే విధంగా గ్రీనరీని పెంచుదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 45,000 చదరపు మీటర్ల గ్రీనరీ ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి రామవరపాడుది ఇంకో 45,000 చదరపు మీటర్లకి పెంచడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైట్ ఆపోజిట్ ఎయిర్పోర్ట్ ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ముందుగా బాగోని పరిస్థితి. అక్కడ అమరావతి డెవలప్మెంట్ కౌన్సిల్కి ఇచ్చారు. అంతకు ముందు ఇది ఏపీ గ్రీనరీ కింద ఉండేది. గ్రీనరీ మేనేజ్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ దాన్ని విఎంసీకి మార్చిన పరిస్థితి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విఎంసీ నుంచి ఏడీసీకి అమరావతి డెవలప్మెంట్ కౌన్సిల్కి మార్చిన పరిస్థితి. ఆయనతో కూడా ధర్మజ గారితో కూడా మాట్లాడే రాబోయే 10 రోజుల్లో ఆపోజిట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి పామ్ ట్రీస్ ఉంటాయో, బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఎంత పెద్ద పామ్ ట్రీస్ ఉంటాయో అలాంటి ఎన్టీఆర్ వెటర్నరీ సైన్సెస్ కాలేజ్ ఎదురుగా బారు, అది కూడా రోడ్ ఫేస్ ఎక్కువ ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ కూడా పామ్ ట్రీస్ పెడతాం. రాబోయే కాలంలో గన్నవరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా. గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. పరిశ్రమలు తీసుకొస్తే తప్ప ఈ నియోజకవర్గంలో యువతకు భవిష్యత్తు ఉంటుందని నేను భావించట్లా. నేను కాదు, అసలు అది వాస్తవం కూడా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో దాదాపు 427 మంది కంపెనీలకి అలాట్మెంట్ జరిగిపోయింది. రాబోయే వాళ్ళకి అలాట్మెంట్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కనీసం 6 మాసాల్లో కంపెనీ పనులు ప్రారంభించాలి, కడతాం. అలాగే 18 మాసాల్లో ఓపెన్ చేయకపోతే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితుల్లో 400 కంపెనీలు రావడం కాదు. అలాగే వీరపనేనిగూడెంలో కూడా 50 ఎకరాలు వచ్చింది. దాంట్లో ఆల్రెడీ ఉన్న పారిశ్రామికవేత్తలని 100-150 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పారు. రాబోయే కాలంలో గన్నవరం దిశ మారాలంటే కేవలం పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యమని నేను బలంగా నమ్ముతున్నా. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రంలో మనుగడ సాగించే అర్హతను వైసీపీ కోల్పోయిందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారితోనే చీకొట్టించుకున్న జగన్ నేడు అదే ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తూ నిరసనలు చేయటం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రజా తీర్పును అవహేళన చేసేలా, అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆగ్రహించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ రాజకీయ చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా టీడీపీ కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఆ ప్రజా తీర్పు వెలువడిన రోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుందని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు దినమనే జగన్ను ఏమనాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏడాది కాలంలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేయగలిగారని తెలిపారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల పట్ల బాధితరాహిత్యంతో వ్యవహరిస్తున్న వైసీపీకి శాశ్వతంగా చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏడాది కాలంలో బలమైన పునాదులు వేయగలిగారు. ఈ ప్రజా తీర్పు వెలువడిన ఈ రోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించి
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతా ఉంది. వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు పడిచారు? ప్రజలు జగన్కు వెన్నుపోటు పడిచారా? అంతకుముందు 5 ఏళ్ళు జగన్ ప్రజలకు వెన్నుపోటు పడిచారా? జగన్మోహన్ రెడ్డిని ఏమనాల? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేసే విధంగా, ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు? అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్లకు కనుమరుగవుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి 2019లో ప్రజలు 151 స్థానాలు ఇచ్చి గౌరవించారు. మేము ఆ రోజు వెన్నుపోటు అనలేదే, ప్రజా తీర్పును గౌరవించాం. 5 సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒక్కసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు చర్యలు చేపట్టారని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర అన్నారు. చంద్రబాబు నాయుడు ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ విభాగాల శాఖల ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో అజిత్ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బొండా ఉమామేశ్వర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వర ప్రతి ప్రభుత్వ శాఖ పరంగా సమీక్ష నిర్వహించి చేపడుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను, సూచనలను తెలియజేశారు. అనంతరం బొండా ఉమామేశ్వర మాట్లాడుతూ విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికై అధికార యంత్రాంగం పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ పారదర్శక పాలన అందజేయాలని అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడదని ప్రశ్న. అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్ లో వన మహోత్సవంలో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి 1 కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడి. P4 విధానం అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని ఆదేశం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.